వావ్, చూడటానికి ఎంత బాగుంది. తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది. బాగుందా? బాగుంది అత్తయ్య. ఎలా ఉంది? బాగుంది కదా మేడం, మీ పార్సిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అత్తయ్య, హరి మామయ్యకి వీడియో కాల్ చేయి. ఆశ చూపిద్దాం. మనిద్దరం ఐస్ క్రీమ్ తిన్నామంటే మామయ్య కుళ్ళుకుంటాడు. అమ్మో, మామి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళుంటాడు కదా, ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అందుకే ఇప్పుడు నువ్వు తిను, తర్వాత కాల్ చేద్దాం. ఇప్పుడు మామయ్యకి ఫోన్ చేయి. ఐస్ క్రీమ్ తినడం మామయ్య చూడాలి. ప్లీజ్ అత్తా. అమ్మో, అలా కాదు. ప్లీజ్ అత్తా. లక్ష్మి నాకు వీడియో కాల్ చేస్తున్నారు. లక్ష్మి నాకు వీడియో కాల్ చేశారా? చాలా సంతోషం. హాయ్ మామా. హాయ్ అమ్ము. నేను అత్తయ్య బయటకొచ్చాం. ఐస్ క్రీమ్ తింటున్నాం. కావాలా? ఓ, అవును, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటి మామయ్య? అది మీ అత్తయ్యని అడగరా, తనే చెప్తారు. అవునా, ఏదత్తయ్య చెప్పు. చాకోబార్. బా, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిఖిల, ముందు మీ అక్క కాల్ చేయి. అర్జెంటుగా రమ్మని చెప్పు. అమ్మో, వాళ్ళ అమ్మ వచ్చింది, త్వరగా తీసుకురమ్మని చెప్పు. బిజీ వస్తుంది దినా. అయ్యో దేవుడా, నా కూతుర్నెక్కడికి తీసుకెళ్ళిందో, తనెక్కడ కబుర్లు చెప్పుకుంటుందో. అక్కడ నా కూతురి పరిస్థితి ఏంటో ఏది అర్థం కాకుండా చేసావేంటయ్యా? ప్లీజ్ వదినా, మీరు ఏదేదో ఊహించుకోకండి. అక్క అలా అమ్మోని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. ఇంకొకసారి ఫోన్ చేద్దాం. నిఖిల, కాల్ చేయి. చెవండి, ఇంటి నుంచి పదే పదే ఫోన్ వస్తుంది. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. అలాగే లక్ష్మి. ఈ మంచం కింద చేరిన దుమ్ము అంత తేలిగ్గా పోదు. అందుకే నేను తిరుపతికి చెప్తూ ఉంటాను, ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోవే అని. అది నా మాట వినిపించుకుంటే కదా, ఈ దుమ్మంతా దులిపేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇదొక్కసారిగా మంచం కిందకి దూరిపోయిందంటే నా ప్రాణాలు తోడేస్తుంది. దీన్నిప్పుడు దులపంది నేను అస్సలు ఊరుకునేదే లేదు. పాపం, మా త్రిపుర అందరిలాగే సంతోషంగా ఉండేది. కానీ ఏం చేద్దాం, జీవితంలో అది చేసిన ఒక చిన్న పొరపాటుకి దాని మొహంలో ఇప్పుడు కోపం తప్ప ఏవి కనిపించకుండా పోయింది. వాడే మంచోడైతే దాని జీవితం బాగుండేది. ఆ వెధవి ఇప్పుడు నా చేతికి దొరకాలి. చీపురు తిరిగేసి వాడి వీపు వాయగొడతాను. ఈ మంచం కిందున్న దుమ్మంతా దులిపేదాకా ఊరుకునేదే లేదు. అయ్యో దేవుడా,